వాళ్ళు నేర్చుకోవచ్చు. అలాగే దీని గురించి విద్యుత్ ఛార్జీల పెంపు భారం నుంచి సామాన్యుడిని కాపాడతామని ఇచ్చిన హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం మీద సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యులు తోట సీతారామలక్ష్మి పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన మాట ప్రకారం 1000 కోట్ల ట్రూ ఆఫ్ భారాన్ని ప్రభుత్వమే భరించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిదీ కూడా విద్యుత్ కరెంట్ లేకుండా ఏ పని చేయలేరు. అలాంటి కరెంటు కోతలు కూడా అనుభవించాం మన వైఎస్ఆర్ గవర్నమెంట్లో. కరెంట్ పవర్ కట్తో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉండేవి. అదేవిధంగా దాదాపు ఎక్కడా లేని విధంగా కరెంటు తగ్గిస్తారని ఎలక్షన్లో చెప్పి ప్రజల్లోకి వచ్చి కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచిన ఘనత కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ది అప్పట్లో. కానీ ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల సంక్షేమం కోసం ఈ రోజున లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా 4500 కోట్లు దాదాపుగా ఛార్జీలు భారం ప్రజల మీద పడకుండా గవర్నమెంటే భరిస్తూ, అదేవిధంగా ఇప్పుడు యూనిట్కి 13 పైసలు తగ్గించడం కూడా జరిగింది. అలాగే ఆక్వా రైతులకి దాదాపుగా ఏదైతే మాట ఇచ్చారో ఆక్వా రైతులకి ఈ రోజున దాదాపు ₹1.5కే కరెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజల కోసం రాష్ట్రం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం సంక్షేమం అభివృద్ధి దిశగా కేంద్ర రాష్ట్ర 2 ప్రభుత్వాలు కూడా మనకు పనిచేస్తున్నాయి. ఈ రోజున 6వ వార్డు పాలెం నాయకుల నాయకత్వంలో చాలా చక్కగా 6-7 వార్డుల్లో పాలెం నాయకుల నాయకత్వంలో ఈ రోజున మరి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ నాయకులందరూ కలిసి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ రోజున పాలాభిషేకం పెట్టడం చాలా సంతోషం. ప్రతిదీ